అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, ఇది ఎంతో రహస్యమైన జ్ఞానము, ఇది ఎంతో పవిత్రమైన జ్ఞానము అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించాడు. ఈ పరమ పవిత్ర పరిశుద్ధమైన ఈ భగవద్గీతలోని జ్ఞానము అందరూ తెలుసుకోవాలని ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ భగవద్గీతని చదువుకోవటం జరుగుతున్నది. భగవద్గీతలోని ప్రతి శ్లోకము, ప్రతి ఒక్క శ్లోకం యొక్క వివరణ శరీరంలోనే జ్ఞానమే తెలియచేయబడింది. శరీరము దాటి ఏ శ్లోకం యొక్క వివరణ భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పలేదు. శరీర అంతర్గత విషయమే భగవంతుడు బోధించాడు. అందుకే దీనిని భగవద్గీత అన్నారు. భగవద్గీత అంటే భగవంతుడు గీసిన గీత. ఈ శరీర హద్దు దాటి ఏ శ్లోకము భగవంతుడు చెప్పబడలేదు. కాబట్టి మనందరం ఎంతో రహస్యమైన జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞానవంతులు అవుదాం. అందరికీ నమస్కారం. ఈరోజు కర్మయోగము సమాప్తం అయింది. ఈరోజు జ్ఞానయోగంలో మొదటి శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం. శ్రీ భగవంతుడిట్లనియే ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్షాకవే బ్రవీత్. ఈ శ్లోకము కర్మయోగము బ్రహ్మయోగము గురించి చెప్పడమైనది. ఈ శ్లోకం యొక్క వివరణ భావము, ఇది అవ్యయమైన జ్ఞానము. మొదట దీనిని సూర్యునికి చెప్పి ఉంటిని. సూర్యుడు మనువుకు చెప్పెను. తరువాత మనువు ఇక్ష్వాకుడను రాజుకు చెప్పెను. వివరము, చెప్పినవాడు భగవంతుడు. చెప్పినది నాశనమును లేని జ్ఞానమును. చెప్పినవాడు భగవంతుడు, చెప్పినది నాశనము లేని జ్ఞానమును. మొదట విన్నవాడు సూర్యుడు. చెప్పినవాడు ఆనాడు ఎట్లున్నాడో, శరీరము ధరించి చెప్పాడో, శరీరము లేకనే శూన్యములో శబ్దం పుట్టించి చెప్పాడో తెలియదు. ఆయన ఎట్లు చెప్పినప్పటికీ జ్ఞానము శబ్ద రూపములోనే రావాలి. శబ్ద రూపంలో ఉన్న జ్ఞానమును సూర్యుడు ఎలా విన్నాడు అన్నది ఇక్కడ ప్రశ్న మనందరికీ రావాలి. పూర్వకాలమైతే ఏమి చెప్పినా నమ్మేవారము. కానీ ఈనాడు అంత గుడ్డిగా నమ్మలేము. విజ్ఞానము ఎంతో పెరిగిన ఈ రోజులలో సూర్యుడు ఒక గోళమని, అది అగ్నిమయమని, భూమి కంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దదైన సూర్యగోళము నిత్యము మండుచూ వేడిమి వెలుతురు ఇచ్చుచున్నదని అందరికీ తెలుసు. మరి అప్పుడు ఎలా సూర్యుడు చెప్పాడు అంటే నమ్ముతాము కదా. అందుకోసమే భగవంతుడు ఎంతో వివరంగా చెప్పాడు. కాబట్టి శ్రద్ధతో విందాము. మనుషుల మాదిరి శరీరము లేని సూర్యుడు పరమాత్మ చెప్పిన జ్ఞానము ఎలా విన్నాడు అను ప్రశ్న రాకమానదు. ఇంతటితోనే ఆగక మనువు భూమి మీద ఉన్న ఒక మనిషి, భూమి మీద ఉన్న మనువు ఒక మనిషి కావున అతనికి సూర్యుడు ఎలా చెప్పాడు అనే ప్రశ్న మనందరికీ వస్తుంది. చెప్పుటకు సూర్యునికి నోరు లేదే, అంత పెద్ద సూర్యుడు ఎక్కడా? ఎంతో చిన్న భూమి మీద మరీ చిన్నగా ఉన్న ఒక మనిషి ఎక్కడ? సూర్యుడు నిజముగా చెప్పాడా? చెబితే ఒక మనిషి వినగలిగాడా? మనిషి దగ్గరకు సూర్యుడు వస్తే మనిషి సూర్యుని వేడిమికి తట్టుకోగలడా? ఇట్లు అనేక ప్రశ్నలు మనకి ఉద్భవించగలవు. ఇవన్నీ మన ప్రశ్నలు. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రశ్నలకు జవాబు లేకున్న ఎడల జ్ఞానము సంశయమై పోగలదు. ఇలాంటి ప్రశ్నలు వస్తాయి మనందరికీ. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానము ఉన్నప్పుడే అది జ్ఞానం అవుతుంది.
ఈ సంశయం లేనిది జ్ఞానము, సంశయం లేనిదే జ్ఞానము అను సూత్రము ప్రకారము సంశయములున్నది అజ్ఞానమగును. ఎందరో భగవద్గీతని వ్రాసిన వారు, చదివిన వారు ఉన్నప్పటికీ వారికి ఈ ప్రశ్నలు వచ్చి ఉండవా? ఒకవేళ వ్రాసిన వారు ఈ విషయమును దాసి వేసి ఉండవచ్చును. చదువు వారికైనా ఈ అనుమానాలు వచ్చి ఉండవా? మనందరికీ ఖచ్చితంగా రావాలి. వచ్చినప్పుడు భగవద్గీతలో సమాధానము శ్రీకృష్ణ భగవంతుడు చెప్పాడు. అది ఎంతవరకు అర్థమైంది అని ఆలోచిస్తే స్వామివారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వ్రాసిన వారు మరియు చదివిన వారి భావము మాకు అర్థము కాక భగవద్గీతను ప్రతిదినము చదువుతున్న ఒక వ్యక్తిని, అంటే స్వామివారు భగవద్గీత ప్రతిదినము చదువుతున్న వ్యక్తిని ప్రశ్నలు అడిగారు స్వామివారు. దానికి అతను నవ్వి ఒక మాట అన్నాడు, కథకు కాళ్ళు లేవు, ముంతకు చెవులు లేవు. ఆ మాట విన్న మేము ఒక నిమిషము స్తంభించిపోయాము. అతనితో ఏమి మాట్లాడవలెనో అర్థము కాక ఓరకుండిపోయారు. ప్రజల వద్ద భగవద్గీత ఏ రూపంలో ఉన్నదో అర్థం కావట్లేదు అని స్వామివారు ఇక్కడ మనకు చెప్తున్నారు. భగవద్గీత ఒక కథ కాదు. భగవద్గీత మానవాళి ఎడల జ్ఞానరేఖ. ప్రకృతి నుండి మొదలుడి దైవము వరకు గీయబడిన గీతయే ఇది, ఈ భగవద్గీత. ఇందులో అసత్యమునకు తావు లేదు, అన్ని సత్యములే. అన్ని యథార్థ సత్యములైనప్పుడు, శాస్త్రబద్ధమైనప్పుడు ఏ ప్రశ్నకైనా జవాబు ఉండి తీరును. ఇప్పుడు సూర్యుని గురించి, మనువును గురించి వచ్చిన ప్రశ్నకు జవాబులను తెలుసుకుందాం. ప్రపంచంలో ఎన్నో జీవరాశులున్నవి. అనేక శరీరములు ధరించిన జీవరాశులు భూమి మీదనే కాక సముద్రములోను ఆకాశములోను కూడా కలవు. జీవరాశులు ధరించిన శరీరములను బట్టి స్థావర జంగములను కదలనవి కదిలేడివి రెండు రకములుగా ఉన్నవి. భూమి మీద మనుషులు, సముద్రములో జలచరములు, ఆకాశములో పక్షులే కాక విశ్వ గగనములో ఉన్న ఎన్నో గ్రహములు కూడా సజీవమైనవే. విశ్వంలో ఉన్న ఎన్నో గ్రహములు కూడా సజీవమైనవే. సూర్య చంద్రాది గ్రహములు కూడా నాటికి నేటికి సజీవమైనవే. ఈ మాట క్రొత్తదేమీ కాదు. మొదట సూర్యునికి జ్ఞానమును చెప్పానని భగవంతుడే అన్నాడు కదా. ఆ మాటను బట్టి సూర్యుడు సజీవమైన వాడని తెలియచున్నది. జీవులు ధరించిన శరీరములు అనేక రకములుగా ఉన్నాయని ముందే అనుకున్నాము. ఆ మాట ప్రకారము మనిషి శరీరము కదులుచున్నది. మనిషి శరీరము మాదిరి తయారు చేయబడిన గుడిలోని ప్రతిమకు కూడా జీవము కలదు. మనిషి శరీరము మాదిరి తయారు చేయబడిన గుడిలోని ప్రతిమకు కూడా జీవము కలదు. మనిషి కదులుట వలన జీవమున్నదని సులభముగా మనకి తెలియచున్నది. ప్రతిమ కదలదు కావున దానిలో జీవమున్నదని గుర్తించలేకుండా ఉన్నాము. ఇటువంటి శరీరం ఉండి కదలని ఎన్నో రకముల జీవరాశులు ఉన్నవి. అటువంటి వాటిలో సూర్యగోళము కూడా ఒక్కటి. జాగ్రత్తగా గమనించి జాగ్రత్తగా వింటేనే ఈ జ్ఞానం అర్థమవుతున్నది. అటువంటి వాటిలో సూర్యగోళము కూడా ఒక్కటి. రకరకాల జీవ శరీరములు ఉన్నట్లు గోళముల రూపములో ఉన్న జీవరాశులు కూడా ఎన్నో కలవు. అందులో సూర్యుడొకడని తెలియాలి. కనిపించని గజ్జిక్రిమి ఆకారమునకు కనిపించడి ఏనుగు ఆకారమునకు ఎంతో తేడా ఉన్నది కదా. అట్లే చిన్నగా ఉన్న మనిషి ఆకారమునకు దూరముగా ఉన్న సూర్యుని ఆకారమునకు ఎంతో తేడా ఉండినప్పటికీ ఆయా శరీరములోని జీవాత్మలలో తేడాలు లేవు. అన్ని శరీరములలో గల జీవులు కర్మబద్ధులై ఉన్నవారే.
కర్మబద్ధుడైన సూర్యునికి కూడా జ్ఞానము అవసరము సూర్యునికి కూడా. కాబట్టి పరమాత్మ సూర్యునికి మొదటనే జ్ఞానము చెప్పాను అని భగవద్గీతలో మనకి తెలియజేశాడు. ప్రతి జీవరాశి శరీరమును విభజించితే 25 భాగములు ఉన్నవి. ఇది సాంఖ్యయోగంలోనే మనం చదువుకొని తెలుసుకున్నాము. ప్రతి మనిషి శరీరంలో 25 భాగములు ఉన్నవి. ఆ 25 భాగములలో బయట ఇంద్రియములైన కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, 10 కాగా లోపలి భాగములు 15గా కనిపించుచున్నవి. మనకు కనిపించేవి 10 భాగాలు, కనిపించని లోపలి భాగములు కూడా ఉన్నవి. అవేంటంటే 15గా ఉన్నవి కనిపించని లోపలి భాగములు. కనిపించని జీవుడు మనసు, బుద్ధి, చిత్తము, అహము అని 5 అంతఃకరణములు. కనిపించని వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన వాయువులు 5. మరియు చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ అను జ్ఞానేంద్రియములలో అణిగి ఉన్న పంచ తన్మాత్రలు కనిపించనివి. కనిపించని 15 భాగములకు సూక్ష్మ శరీరం అని పేరు పెట్టారు. కనిపించకుండా మన శరీరంలో ఉన్న భాగములకు సూక్ష్మ శరీరము అని పేరు పెట్టారు. కనిపించేటి బయట శరీరములోని భాగములైన కాళ్ళు, చేతులు, నోరు, గుదము, లింగము అను కర్మేంద్రియములు మరియు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము అను జ్ఞానేంద్రియములు మొత్తము 10 స్థూల శరీరము అని అనవచ్చును. దీనిని బట్టి స్థూల, సూక్ష్మ శరీరములని శరీరము 2 భాగములుగా విభజించబడినది. స్థూల శరీరము, సూక్ష్మ శరీరం అని 2 భాగములుగా ఉన్నది. అన్ని జీవరాశులు శరీరములు సూక్ష్మ స్థూలములుగా ఉన్నవని తెలియాలి. ఈ సూత్రము ప్రకారము ఆకాశములోని సూర్యునికి కూడా స్థూల సూక్ష్మములను 2 శరీరములున్నవి. ఈ సూత్రము ప్రకారమే గుడిలోని ప్రతిమకు కూడా 2 శరీరములున్నవి. ప్రతి దేహములోనూ ఒక జీవుడున్నట్లు ప్రతి దేవాలయములోనూ ప్రతిమలోనూ ఒక జీవుడున్నాడు. ప్రతి దేహములోనూ ఒక జీవుడున్నట్లు ప్రతి దేవాలయము విగ్రహములో కూడా ఒక జీవుడున్నాడు. ప్రతిమలో కూడా. మనిషి దేహములోని సూక్ష్మ శరీరమును గ్రహ అంటాము. అట్లే ప్రతిమ శరీరములోని సూక్ష్మ శరీరమును విగ్రహ అంటాము. మనిషి సూక్ష్మ శరీరము ఇతరుల శరీరములో ప్రవేశించి మాట్లాడుట మనము చూచియే ఉంటాము. అట్లే గుడిలోని విగ్రహము కూడా ఇతరుల శరీరంలో ప్రవేశించి మాట్లాడుట కూడా చూచియే ఉందుము. స్థూల శరీర నిర్మాణము ఏ విధముగా ఉన్నప్పటికీ సూక్ష్మమునందు పంచ తన్మాత్రలతో చూచుట, వినుట కలదు. సూక్ష్మ శరీరములు అందరినీ చూస్తున్నవి. అట్లే అందరి మాటలు వినగలుగుచున్నవి. స్థూల శరీరములున్న చెట్లలో కూడా సూక్ష్మమున్నది. అందువలన చెట్లు వినగలుగుచున్నవి, చూడగలుగుచున్నవి. చెట్లు కూడా స్థూల సూక్ష్మ శరీరాలు ఉన్నాయి కాబట్టి వినగలుగుతున్నాయి, చూడగలుగుతున్నాయి చెట్లు కూడా. ఈ విధముగానే సూర్యుడు చూడగలుగుచున్నాడు మరియు వినగలుగుచున్నాడు. ముఖ్యముగా గమనించవలసిన విషయము ఒకటి ఉన్నది. అదేమనగా స్వయముగా కదిలేటి శరీరములలో ఉన్న సూక్ష్మ శరీరము ఒక్క మారు బయటికి వస్తే తిరిగి ఆ శరీరములో ప్రవేశించదు. జాగ్రత్తగా వినవలసింది ఏంటంటే, ముఖ్యంగా గమనించవలసింది స్వయముగా కదిలేటి శరీరములో ఉన్న సూక్ష్మ శరీరము ఒక్క మారు బయటికి వస్తే తిరిగి శరీరములో ప్రవేశించదు. స్వయముగా కదలని ప్రతిమ శరీరములో ఉన్న సూక్ష్మ శరీరము ఎన్నో మార్లు బయటికి రాగలదు.
తిరిగి ఆ శరీరంలో ప్రవేశించగలదు. శరీరము బయటికి వచ్చి తిరిగి చేరలేని సూక్ష్మ శరీరములను గ్రహములు అన్నాము. శరీరము నుండి బయటికి వచ్చి తిరిగి శరీరమును ప్రవేశించు సూక్ష్మ శరీరములను విగ్రహములు అన్నాము. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, గ్రహాలు తమ శరీరము నుండి తామనుకున్నప్పుడు బయటికి రాలేవు. అట్లే శరీరములోనికి చేరను లేవు గ్రహాలు. విగ్రహాలు తమ శరీరముల నుండి తామనుకున్నప్పుడు బయటికి రాగలవు, తిరిగి అట్లే చేరగలవు. విగ్రహముల్లో నుండి జీవులు బయటికి రాగలవు, మళ్ళీ చేరగలవు అందులోకి. గ్రహాలు తమ ఇష్టమొచ్చినప్పుడు స్థూల శరీరముతో ఎక్కడికైనా పోగలవు. విగ్రహాలు తమ స్థూల శరీరముతో తామంతకు తాము ఎక్కడికి పోలేవు. ఇట్లు స్థూల సూక్ష్మములలో స్థావర జంగమమైన వాటికి ఎన్నో తేడాలు ఉన్నాయి. మనిషి కదిలేటి జీవరాశుల తెగలోకి వస్తాడు కనుక వాని సూక్ష్మమును గ్రహ అని అనవచ్చును. ఒక గోళము తమంతకు తాము కదలలేదు కనుక దాని సూక్ష్మమును విగ్రహము అని అనవచ్చును. ఈ లెక్క ప్రకారము సూర్యుడు విగ్రహ, మనిషి గ్రహ అని గమనించవచ్చును. జగతి పుట్టినప్పుడు మొదటనే పరమాత్మ సూర్యునికి జ్ఞానమును బోధించాడు. సూర్యుడు తనలోని సూక్ష్మమునకున్న వినికిడియును తన్మాత్ర చేత ఆనాటి జ్ఞానమంతయు వినగలిగి ఉన్నాడు. తరువాత సూర్యుడు విన్న జ్ఞానమును భూమి మీద మనిషిగా ఉన్న మానవునికి బోధించారు. అదెట్లనగా, సూర్యుడు తన స్థూల శరీరము విడిచి సూక్ష్మ శరీరముతో భూమి మీదకి వచ్చి వేరే మనిషి శరీరములో ప్రవేశించి మనువుకు జ్ఞానమును బోధించి ఉండవచ్చును. ఇలాగే బోధించాడు. అలా మనువునకు బోధించి తిరిగి తన స్థూల శరీరమైన అగ్ని గోళమును చేరి ఉండవచ్చును. చేరి ఉండవచ్చు అను మాట కాదు, నిజముగా ఆనాడు ఇలాగే జరిగింది. సూర్యుని ద్వారా భూమి మీదనే జ్ఞానము తెలుసుకున్న మనువు తాను తెలుసుకున్న జ్ఞానమును ఇక్ష్వాకుడను రాజుకు తెలియచేశాడు. సూర్యుడు మనువుకు తెలియచేస్తే మనువు ఇక్ష్వాకుడనే రాజుకు తెలియచేశాడు భూమి మీద. ఇప్పుడు ఈ వివరము తెలిసినది. ఇప్పుడు ఈ వివరమంతా మనకు తెలిసినది భగవంతుడు చెప్పుట ద్వారా. మనలోని ప్రశ్నలన్నిటికీ జవాబు దొరికినది. గ్రహ విగ్రహకి తేడా ఏంటి అనేది మనకందరికీ తెలుసుకున్నాము. జ్ఞానము విన్న సూర్యుడు జీవాత్మని తెలియకపోయినా శరీరము ధరించిన ప్రతి ఒక్కరికి 2 శరీరములున్నాయి అని తెలియకపోయినా, ఆ శరీరములకు ఉన్న ప్రత్యేకతలు తెలియకపోయినా పై శ్లోకమునకు అర్థమే తెలియదు. అందులోని ప్రశ్నలకు జవాబులే ఉండవు. అందువలన స్థూల సూక్ష్మము గురించి పూర్తి అవగాహన చేసుకోవాలని కోరుచున్నాము. లేకపోతే నిన్ను నువ్వు తెలుసుకోలేవు అని భగవంతుడు ఈ శ్లోకం ద్వారా మనకి తెలియచేశారు. కాబట్టి ఈ శ్లోకములో గ్రహ విగ్రహ గురించి, స్థూల సూక్ష్మముల గురించి తెలియచేశాడు భగవంతుడు. మనందరం శ్రద్ధతో ఈ శ్లోకం యొక్క భావము వివరము అర్థం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.